కదా ఒక్కసారి ప్లీజ్ మనోదరాయ్ గారు చెప్పండి. ఇప్పుడు అంటే మీ చేతుల్లో ఉన్నవి కూడా మీరు ఇవ్వకుండా కేవలం అంటే కుదరని వాటిని ముందు పెట్టుకొని పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు కుదరని వాటి ఏంటి మేడం? ఇప్పుడు కులగణన, ఇప్పుడు జనగణనతో పాటు కులగణన చేయాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు. బీజేపీ కుదరదన్నది. తర్వాత రాహుల్ గాంధీ గారు బలం చూసి భయపడి వెంటనే మెడలు ఉంచుకొని దెబ్బకు మేము కూడా జనగణనతో పాటు కులగణన చేస్తామని ముందుకు వచ్చారా లేదా? రైతు చట్టాలు, నల్ల చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయబోతే రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, తర్వాత పార్లమెంట్ సభ్యులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే 600 సంవత్సరం పాటు ఉద్యమం కొనసాగింది. మళ్ళీ వెనక్కి దగ్గర లేదా? అట్లనే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అయిపోయి కాంగ్రెస్ కు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే కాంగ్రెస్ కు, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది. కాబట్టి మన ఉనికికి ప్రమాదం. కాబట్టి ఏం చేయాలో ఏదో రకంగా అడ్డుకోవాలి. కాబట్టి అసెంబ్లీలోనేమో మద్దతు తెలుపుతారు, ఇటువంటి అభ్యంతరాలు పెట్టరు. అసెంబ్లీలో బిల్లు ఆమోదించేటప్పుడు అందరూ ఆమోదిస్తారు. మళ్ళా రాష్ట్రపతి దగ్గర పోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని కేంద్ర ప్రభుత్వం చేయదు, బీజేపీ ప్రభుత్వం చేయదు. అంటే ఎట్లుందంటే వీళ్ళ వ్యవహారం, బీసీల పట్ల వీళ్ళ చిత్తశుద్ధి ఎట్లుందంటే బీసీల 42% రిజర్వేషన్ల బిల్లును నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నారు. అంటే దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ వీళ్ళు అవహేళన చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు. ఎందుకంటే మేము ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, ఇంకోటి కాదు. మాకు బ్రహ్మాండంగా ప్రజల్లో ఆదరణ ఉన్నది. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్క 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి ప్రజలు దీవెనలు ఇస్తున్నారు. మాకు ఆ బాధ లేదు. ఎన్నిక ఏదైనా, ఉప ఎన్నికైనా, స్థానిక సంస్థల ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ గెలుపు, ఆత్మవిశ్వాసం మాకు. కానీ అనాది కాలంగా బీసీలకు అత్యధిక జనాభా ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అందుకే రాహుల్ గాంధీ గారు యజ్ఞ ఆబాది ఉత్సాహకాన్ని మన ఉద్యమాన్ని, భాగీదారీ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఇది ఒక తెలంగాణకే కాదు, దేశవ్యాప్తం చేస్తామని చెప్పారు. కాబట్టి మేము మరి 2 బిల్లులు, ఆర్డినెన్స్ ని నిలుపుదల చేశారు రాష్ట్రపతి దగ్గర. తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్లని, అదే విధంగా విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారంటే అక్కడ తొక్కిపెట్టారు. ఇలా దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లన్నీ వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పనండి. ఇలా దేశంలో ఆదివాసీలకు, ఎస్టీలకు, ఇలా బీసీలు అనుభవిస్తున్న 27% రిజర్వేషన్లు, అదేవిధంగా లంబాడీలు బీసీ జాబితా నుండి ఎస్టీ జాబితాలకు రాష్ట్రంలో చేర్చినది, అదేవిధంగా తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇచ్చినది కాంగ్రెస్ ప్రభుత్వాలకు గుర్తుపెట్టుకోండి. అందుకే మేమేమంటున్నాం, ఇలా కేంద్రం పరిధిలో ఉన్న అంశం రాష్ట్రం పరిధిలో మేము చిత్తశుద్ధిగా పంపించినాం. అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రపతి గారు సంతకం పెట్టాల్సిన బాధ్యత వారిది. ఒక ఆదివాసీ బిడ్డగా బలహీన వర్గాల బిల్లు వస్తే ఆ విధంగా నిలుపుదల చేయడం ఎంతవరకు సబబు చెప్పండి? 3-4 నెలలు దాటిపోయింది. ఆ విధంగా నిజంగా ఒక ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతిగా ఉన్నందుకు మేము గర్వపడాలా? ఒక ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతిగా ఉండి కూడా బలహీన వర్గాల బిల్లును తొక్కిపెట్టినందుకు బాధపడాలా? అర్థం కానటువంటి సందిగ్ధతలో ఉన్నాం. అసలు చాలా బాధాకరమైన అంశం ఈ విషయం. కాబట్టి ఏది ఏమైనాకున్నా, ఒకవేళ వీళ్ళు చేయకపోతే తెలంగాణ అంశాన్ని కూడా రాజకీయం చేశారు. 1997 సంవత్సరంలో బీజేపీ వాళ్ళు కాకినాడ, తిరుమల, తెలంగాణ ఇస్తానని ఇయ్యలే. ఒక ఓటు 2 రాష్ట్రాలు ఇయ్యకపోతే మన కాంగ్రెసే ఇచ్చింది తెలంగాణ. ఈ రోజు చచ్చిన తర్వాత 2000 మంది చచ్చిన తర్వాత తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఈసారి 2024లో 400 సీట్లు వస్తే అసలు భారత రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు నేను భారత రాజ్యాంగాన్ని మారుస్తాను అంటే, భారత రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఏంది? రిజర్వేషన్ వెంకటరెడ్డి గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటారు. ఎందుకే స్థానాలు తగ్గిపోయినాయి, బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఓడిపోవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? అనేకమైనటువంటి మార్గాల ద్వారా బీసీలకు మేలు చేయాలని చూస్తుంటే కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్నాయి. మేము పార్టీలో సామాజిక న్యాయం, ఒక దళితుడి అధ్యక్షుడు మానవతరాయ్ గారు వాళ్ళు మొదటి నుంచి ఏమంటున్నారంటే ఇవన్నీ వేసినా కూడా ఈ పరిస్థితుల్లో కుదరని సిచ్యువేషన్ లో కావాలని జనాలకు చూపిస్తున్నారు, ఏదో చేస్తున్నామని మీరు చూపిస్తున్న ప్రయత్నమే గానీ ఇది కుదరదని మొదటనే మేము చెప్పాము, అవ్వదు అని చెప్పాము అని వాళ్ళు అంటున్నారు. రాహుల్ గాంధీ గారు గుర్తుపెట్టుకోండి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఇచ్చినప్పుడు అందరు ఎంపీలు దేశవ్యాప్తం చేస్తున్నారు ఉద్యమం. ఇది ఒక తెలంగాణకే కాదు, తప్పకుండా బీజేపీ మెడలో ఉంచైనా సరే బీసీలకు న్యాయం చేయడానికి రాహుల్ గాంధీ కంకణం కట్టారు. అందుకే మేము ఏమంటున్నాం,
కోర్టును కూడా ఆశ్రయించబోతాం, అవసరమైతే కొంత సమయం ఇవ్వండి మాకని చెప్పి కోర్టును ఆశ్రయించడమా లేకపోతే అప్పీలుగా పోవటమా, ఈ ఎన్నికల పైన బీసీలకు న్యాయం చేసే విషయంలో ఎందాకైనా పోతాం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయటం, ఒకవేళ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వటం అనేది 16వ తారీఖు లేకుంటే 17వ తారీఖు జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీలో ఆ సీనియర్ నాయకులైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోవటమా, లేకుంటే జీవో విడుదల చేసి మరి బీసీలకు మరి రాజ్యాంగంలో 243(d)(6) కొన్ని నిబంధనలు ఉన్నాయి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవటమా అనే విధంగా ఆలోచన చేస్తాం. ఒకవేళ సమయం కోరితే ఢిల్లీలో మళ్ళీ గల్లీలో తెలంగాణలో ఢిల్లీలో ఈ బీసీలకు రిజర్వేషన్ న్యాయం జరిగే విధంగా పోరాటానికి కార్యాచరణ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నిన్ననే భేటీ అయ్యి చర్చించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎంత చేసినా సరే, బీజేపీ ప్రభుత్వం ఎంత అడ్డుకున్నా సరే తప్పకుండా దిగి రావాల్సిందే. వ్యవసాయ బిల్లుల విషయంలో వెనక్కి ఎట్లొచ్చారో, కులగణన చేస్తామని ఎట్లా మెట్టు దిగి వచ్చారో అట్లనే తప్పకుండా వచ్చేదాకా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు పోరాటం చేస్తారు. అయినా అసలు ఈ పార్టీ బీజేపీ పార్టీ పుట్టిందే బీసీలకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా. ఎవరండి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ, ఆయన 1951లో నెహ్రూ చూద్దామండి. ఇప్పుడు మానవతరాయ్ గారు మాట్లాడడానికి అవన్నీ ఎందుకు చరిత్ర దేశాన్ని భ్రష్టు పట్టించారు, ఎమర్జెన్సీ పెట్టి భ్రష్టు పట్టించారు. మానవతరాయ్ గారు అండ్ వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తారా లేదా, పార్టీ పరంగా ముందుకెళ్తారా, లేదంటే హైకోర్టు మరింత సమయం అడుగుతారా ఏంటి అనేది ఒక 4 రోజుల్లో పిఎస్సీ మీటింగ్ ఉంటుంది కదా, అందులో క్లారిటీ వస్తుంది. రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉందా లేదా, లేదంటే ఎన్నికలు మరికొంత గడువు కోరేటువంటి అవకాశం ఉందా లేదా తెలుస్తుంది.